గొడ్డల పార్టీ అంటే నీకంటే గొడ్డల పార్టీ ఎవరున్నారా నాయన? 15 సంవత్సరాలుగా దేశంలో ఉన్న నీ పార్టీలో ఉన్న నాయకులను చంపేసివి, నీ సొంత మామని చంపేసివి, సొంత కార్యకర్తల్ని బలి చేసివి. ఇక నీకంటే గొడ్డలు పెట్టుకుని చేసే నాయకుడు ఎవరున్నారు చెప్పు? సైకో జగన్ అంటూ నాయన నువ్వు 15 సంవత్సరాలుగా ఏమి చేయకపోతే సైకో నిన్ననల్లా, మరి ప్రతిపక్ష నాయకుడు జగన్ అనాలా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పథకాల గురించి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పథకాలు అయితే ఆయన చెప్పడం ఒకటి, ఆయన ఎప్పుడైనా కూడా ఏదంటే ఆకాశాన్ని చూపిస్తాడు కానీ నేలను నాకిస్తాడు అన్నట్ల ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. ఈ ఆయన పాలించిన ఈ 14 సంవత్సరాలు కానీ ఈ 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చిన సంఘటనే లేదు. ఎప్పుడు చూసినా గాడి పూసి మారేడుకాయ చేసినట్లు లేక ఏవో లెక్కలు చెప్తాడు కానీ అవి ఏవి కరెక్ట్గా చేయడనమాట. ఆయన చెప్పింది ఒకటి ఎలక్షన్ ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఎలక్షన్ ముందు రమేష్, ఎలక్షన్ తర్వాత సురేష్ అన్నట్లా ఆయన ఎలక్షన్ ముందు మాత్రం పెద్దగా హామీలు ఇస్తాడు. నేను ఒక ఇంటింటికి కేజీ బంగారం తెచ్చిస్తానంటాడు, తర్వాత ఉండిన బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టేటట్లు ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రవర్తిస్తాడనమాట. మనకి బంధు అంటాడు, రైతు బంధు లేదు. పథకాలు చెప్తాడు, ఆ పథకాలన్నీ జగన్ ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చడం నేను తెచ్చాను అంటాడు. జగన్ అమ్మఒడి తెస్తే వాళ్ళ చిన్నబాబుతో నుంచి ఏం చెప్పిస్తాడు, ఈ ఐడియా అంతా చిన్నబాబే అంటాడు. మరి 14 సంవత్సరాలు పాలించినప్పుడు ఈ చిన్నబాబు ఐడియా ఏమైంది? ఈ పెద్దబాబు ఐడియా ఏమైంది? ఈ చిన్నబాబు పెద్దబాబు 15 సంవత్సరాలు పాలించినప్పుడు అమ్మఒడి ఆలోచన రాలేదా? రైతు భరోసా ఆలోచన రాలేదా? విద్యా దీవెన రాలేదా? విద్యా వసతి దీవెన రాలేదా? ఇవన్నీ పథకాలు అప్పటి ఇవ్వలేకుండా ఇప్పుడు ఇస్తామని అనడం ఏంది? ఎందుకంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎట్లయినా దించాలని అన్ని పార్టీలు కుట్ర కుతంత్రాలతో కలిసి ఆయన దించడానికి అన్ని అసత్య ఆరోపణలే చేసినారు. అవి ఇంతవరకు ఒక్కటి కూడా నిరూపించబడలేదు. ఒక్క దాంట్లో కూడా ఆయనకి ఏమి శిక్ష కూడా అనలేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఇప్పటి వరకు ఆరోపణలే అంటారు. మాట వెళ్తే గొడ్డల పార్టీ అంటే నీకంటే గొడ్డల పార్టీ ఎవరున్నారా నాయన? 15 సంవత్సరాలుగా నువ్వు దేశంలో ఉన్న నీ పార్టీలో ఉన్న నాయకులను చంపేసివి, నీ సొంత మామని చంపేసివి, సొంత కార్యకర్తల్ని బలి చేసివి. ఇక నీకంటే గొడ్డలు పెట్టుకొని చేసే నాయకుడు ఎవరున్నారు చెప్పు? 15 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలోనైనా ఒక 5 ఏళ్ళు పాలించినాడంటే తన మార్క్ పరిపాలన చూపిస్తాడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. మరి 15 సంవత్సరాలుగా నువ్వు పాలించినాను అని అంటావు, మరి ఏం మార్క్ నీ పేరు చెప్తే గుర్తొచ్చే పథకాలే లేవు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? సైకో జగన్ అంటావు. నాయన నువ్వు 15 సంవత్సరాలుగా ఏమి చేయకపోతే సైకో నిన్ననల్లా, మరి ప్రతిపక్ష నాయకుడు జగన్ అనాలా? నిన్నే కదా అనాల్సింది. 15 సంవత్సరాలుగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పేరు చెప్తే ప్రతిపక్ష పార్టీ కూడా నిన్ను మెచ్చుకోవాలా? మరి నీ సొంత పార్టీ వాళ్ళే తిరుగుతున్నారు. ఇంకా 2-3 ఏళ్ళు నీ పాలనే ఉంది. మరి ఆ ప్రతిపక్షం నుంచి అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి నాయకులు వస్తున్నారు అంటే అర్థమైంది. నువ్వు మసిపూసి మారేడుకాయ చేసినావు, ఎలక్షన్లో హామీలు ఇచ్చినావు, అవి ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఎలక్షన్లో హామీలన్నీ మేము నెరవేర్చేసాం, మరి నెరవేర్చలేదు అన్న వాళ్ళకి 4 మందం అని చెప్పేసి అన్నారు కదా ఆనాడు ప్రెస్ మీట్లో. కరెక్ట్ అమ్మా, ఇప్పుడు 4 మందం ఎవరిది? మరి నీకు ఒక్కొక్కరికి 1500 ఆడబిడ్డ నిధి అని అన్నాడా లేదా? మరి ఇచ్చినాడా? మరి ఎవరికి 4 మందము? ప్రజలదా? పాలించే చంద్రబాబుదే? లేదంటే వాళ్ళు చిన్నబాబు సకల శాఖ మంత్రి చిన్నబాబుదే? అవునా కదా? 50 ఏళ్ళకే పింఛన్ అన్నావు. అరే నాయన, మా జగనన్న గవర్నమెంట్లో 50 ఏళ్ళకి ఎస్సీ వాళ్ళకి డబ్బు కళాకారులు పింఛను, చర్మకారులు పింఛను ఇప్పించినాం మేము. మరి మీరేం చేసినారు? ఇవ్వలేదు కదా. మరి 60 ఏళ్ళు పింఛన్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ గత 3 ఏళ్ళలోనే ప్రతి ఒక్క ఊర్లో 50 నుంచి 100 మంది దాకా వృద్ధాప్య పింఛన్లే ఉన్నాయి. మరి ఒక్కటనే శాంక్షన్ చేసినావా? ఎవరైనా ముసలి చనిపోతేనే వాళ్ళ భార్యకే ఇస్తున్నావే కానీ కొత్త పింఛన్లు అంటే. మరి కొత్తగా నువ్వు ఏమన్నా కొత్త ఐడితో చేసి పింఛన్లు ఏమైనా ఒక్కటైనా ఉన్నాయా రాష్ట్రంలో? మరి ఇదేంది మంచి ప్రభుత్వం అంటే ఇట్లనే ఉంటుందా? నువ్వు జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇదేమో ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన పదవి కాదు. ముఖ్యమంత్రి పదవి అంటే ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం పదవి అది. అర్థమైందా? మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత టీడీపీ నాయకులు మాత్రమే చేయాలి, వైఎస్ఆర్ వాళ్ళకి చేయకూడదు అంటే మరి నిన్ను తిట్టి ఆదేశిన ఆయనకేమో డిప్యూటీ సీఎం ఇస్తే అవునా కదా. మళ్ళీ డిప్యూటీ సీఎంని వాళ్ళ అమ్మని తిట్టిన వాళ్ళకేమో అదిని పిలిచి డిప్యూటీ సీఎం ఇచ్చా. మరి ఏం ప్రజలు తిక్కోవాలా? ఓట్లు వేసే వాళ్ళు ఏమైనా? నువ్వు సమాధానం చెప్పాలి కదా. డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా సమాధానం చెప్పాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మాది ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి అంటున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నన్ను అడిగినావు కదా, అదే క్వశ్చన్ డిప్యూటీ సీఎం కరెక్ట్ నోట్లో పెట్టాలా. ఏది మైకో పెట్టి ఏమబ్బా 40,000 మంది అమ్మాయిలు తప్పిపోయినారు, వాలంటీర్లు నా అక్క చెల్లెలు అన్నారు, నేను ఏదైనా ఉంటే సాయం చేస్తేనే కానీ పథకాలు ఈరోజు 4 ఉంటే 5 ఇస్తాము 10 ఇస్తామని చెప్పినావే కానీ మరి వాలంటీర్లు పీకేసినావా లేదా? మరి మంచి ప్రభుత్వంలో ఇట్లనే జరుగుతుందా? ఇది ప్రజలందరూ ఆలోచించాలని నేను చెప్తాను నాన్న. కూటమి నాయకులకు ఒకటే చెప్తాను, మీకు 3 కాలం దగ్గర వచ్చింది. మీరు 3 సంవత్సరాలు కూడా అధికారంలో సక్రమంగా ఉండే పరిస్థితి లేదు. బీహార్లో జరిగినట్లు బంగ్లాదేశ్లో జరిగినట్లు మిమ్మల్ని అందరూ తరిమి కొట్టే రోజులు, ప్రజలు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు అది గుర్తెరిగి పాలన చేస్తే 3 ఏళ్ళు ఉంటారు, లేదంటే మధ్యలోనే ప్రజలు తిరుగుబడతారు.
అదంతా ఎక్కడ కనబడుతుంది? 29లో ఎలక్షన్లో చూపిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్ ఇన్ కేస్ రేపన్న రోజు రానున్న రోజుల్లో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారంటారా? గెలిచేది ఇప్పుడు కార్యకర్తల్ని ఆయన స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? ఒక ఎమ్మెల్యే ఆయన, ఒక ఎంపీ ఆయన ఎంపీ, వాళ్ళ అమ్మ ఎంపీగా మా పార్టీ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ రోజుకి 175 నియోజకవర్గాల నాయకులు లేరు, ఇన్ఛార్జీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో స్టార్ట్ అయినాడు. ఆ రోజు హిస్టరీ క్రియేట్ చేసి 4 లక్షల మెజారిటీతో గెలిచినాడా లేదా? మరి నువ్వేమైనా జీవితంలో 40 ఏళ్ళ అనుభవం అనే చంద్రబాబు నాయుడు ఏమైనా నువ్వు అట్లా గెలిచినావా ఒక్కసారైనా? అంటే మరి ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యారు. నెక్స్ట్ ఇంక ఒక్క సీటు కూడా పరిమితం కానిస్తాం అని చెప్పేసి అంటున్నారు. అమ్మ, ఒక్క సీట్ నుంచి 151 సీట్లకు వెళ్ళినాము మా పార్టీ. మరి మీరు ఎన్నిసార్లు డిపాజిట్ కాళ్ళు అంతే అయినారు? 23కి పడిపోయినారు. అది కూడా సొంత పిల్లనిచ్చిన మామ చేతుల నుంచి పార్టీని లాక్కున్నావు. నువ్వు సొంతంగా పార్టీ పెట్టాయా తెలుస్తుంది. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా గెలుచు. అదేదో అంటారు కదా, 3 చట్నీలు కలిపి నా చట్నీ బాగుందంటే అది ఎవరి చట్నీ బాగుందో ఏమో ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సొంతంగా వడ్డించినప్పుడు తెలుస్తుంది. నువ్వు సొంతంగా పోటీ చేస్తేనే కదా నీ సత్తా ఏమో తెలిసేది. అంత సత్తా ఉంటే నువ్వు అందరిని కాళ్ళు ఎందుకు మొక్కుతావు? ఒకసారి ఒక వీణ తీసుకుపోతావు, రాహుల్ గాంధీకి ఇస్తావు, నేను రాహుల్ గాంధీ కాంగ్రెస్తో మద్దతు అంటావు. అదే వీణ తీసుకుపోయి మళ్ళీ మోడీకి ఇస్తావు, నేను మరి వీణ నీకు ఇస్తున్నా గిఫ్ట్ అంటాడు. అంటే అర్థమైంది, నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటావు. నీకు ఒక సిద్ధాంతం లేదు, ఒక వేదాంతం లేదు, ఏమేం లేదు. నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావు, నేనే 60 ఏళ్ళ నాయకుడు అంటావు. మరి అది ఎంతవరకు సమంజసము? దీన్ని అడగాల్సిన అవసరం ఉందా లేదా? అట్లా అడిగితే ఎవరైనా ఉంటే ఇట్లా అరెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. మొన్న అయితే ఈ కేసులో విషయంలో చెప్తుంటే ఆమె వాళ్ళ భర్త పబ్లిక్లో బట్టలు చింపినాడు, నైటీ చింపినాడు. వాళ్ళ భర్తనే. ఎవరైనా ఆడపిల్ల ప్రాణాలు ఎవరైనా కాపాడాలి, మానవ ప్రాణాలని. అట్లాంటి సొంత భర్తే చింపుతుంటే వాళ్ళ కార్యకర్త పైన కేసులు పెట్టాయా అంటే దాంట్లో సంబంధం లేని వ్యక్తి దాదాపు అంత దూరంలో ఉన్న ఎమ్మెల్యే పైన కేసు పెట్టినాడు. ఎమ్మెల్యే కూడా ఎందుకు పోయినాడు? వాళ్ళ కార్యకర్తకి అన్యాయం జరిగింది, నేను చచ్చిపోతాను అని కార్యకర్త ఫోన్ చేసింటే ఆయన కాపాడే ప్రయత్నంలో ఆయనకు పోయినాడు. ఆయనకి ఏం చెప్పినాడు? సర్ది చెప్పినాడు, అరే నాయన మీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఏదైనా సంపాదించుకుంటే సంపాదించుకొని బాగుండవు అని చెప్పేకపోయింటే వీళ్ళు ఇదే మంచి అదునుగా కదని దాన్ని వాళ్ళ భర్త వాళ్ళ భార్య బట్టలు చింపేసి నువ్వు మళ్ళీ భర్త ఇది మనకి ఎమ్మెల్యే చింపినాడంటే అక్కడ పోలీసులు ఉన్నారు, గన్మెన్లు అందరూ ఉన్నారు, అందరి సమక్షంలో అందరూ సాక్షులే ఉన్నారు. కానీ ఆ వాయిస్ వినే వాళ్ళు ఎవరు లేరనమాట. ఎప్పుడైనా కానీ ఒకసారి బండ్లు అయితే ఓట్లు అవుతాయి. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా అని నువ్వు ఈరోజు ఇష్టమైనట్లు చేసినావు అనుకో, ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆ తర్వాత మళ్ళా మా ఎమ్మెల్యే అవుతాడు, తర్వాత మినిస్టర్ అవుతాడు. ఆ రోజు మీకు చుక్కలు లెక్క పెట్టుకోవాలి, ఆకాశం వైపు చుక్కలు లెక్క పెట్టుకోవాలి. ఇది కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నా. మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండరు. అంతకుముందు కూడా 14లో కూడా మీరు కూటమిలాగే వచ్చారు, 19లో మళ్ళీ విడిపోయినారు, ఇప్పుడు మళ్ళీ కూటమిలోకి వచ్చినారు, మళ్ళీ విడిపోతారు, మీరు తెలుసు అది. కానీ 29లో మాత్రము మీకు ఒక్క నియోజకవర్గంలో అంటే కూడా ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్లు రావడానికి కూడా మీరు వెతుకులాడుకోవాల్సి వస్తుంది. అది సాక్షాత్ ముఖ్యమంత్రికే చెప్తానా, నేను డిప్యూటీ సీఎంకి చెప్తానా. నువ్వు పెద్ద స్టార్ అంటున్నావు కదా, నువ్వు సొంతంగా పోటీ చేయి. కనీసం నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, కనీసం నువ్వు కార్పొరేటర్ కూడా కాలేవయ్యా నువ్వు. మా నాయకుడు ఎప్పుడో చెప్పినాడు, ఇది మీరు అర్థం చేసుకోవడానికి మీకు టైం పట్టింది అంతే. ఆయన సొంతంగా పోటీ చేస్తే ఎమ్మెల్యే కూడా కాలేడు. అదృష్టం పోతే డిప్యూటీ సీఎం వచ్చింది, దాన్ని పదవిని కాపాడుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా కానీ మనుషులు ఎవరైనా కానీ పదవులకి విలువ ఇస్తారు, ఆ పదవికి వన్నీ తెచ్చే విధంగా ఉండాలి ఎవరైనా కానీ నాయకులు. కానీ వీళ్ళు ఎట్లున్నారంటే ఆ పదవిని అడ్డం పెట్టుకొని చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నారు, ఆగడాలన్నీ చేస్తున్నారు. కాబట్టి దానికి మచ్చ తెచ్చినట్లే వీళ్ళంతా. ఈరోజు మన ఇండియా అంతా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకు తెలుసా? బీహార్ని మించిపోయింది కదరా దారుణాల్లోన. ఏమైనా ఆడపిల్లలు మానవ ప్రాణాలు కాపాడాలని కూడా అట్టడుగు స్థాయిలో నువ్వు ఏ దాంట్లోనే చూసుకో డిజాస్టరే. ఇది ఒక ఆటవిక పాలన అయిపోయింది. మృగాలు కూడా అసహించుకునే విధంగా మృగాల పాలన ఒక సింహమైన ఒరే నాయన నాకు ఈ కుందేలు ఎప్పుడైనా ఒకసారి నాకు ఆహారంగా పనిచేస్తుంది కదా అని దానిపైన కొద్దిగానే ప్రేమ ఉంటుంది. ఇది అంత కూడా లేదు అసలు. మన జంతువులు కూడా అసహించుకునే విధంగా మీరు పాలన సాగిస్తున్నారు. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంతకు మించిపోయింది ఇది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దానికంటే మించిపోయింది. ఆ తర్వాత మీరే దాన్ని అనుభవిస్తారు. తర్వాత చట్టం తన పని తాను చేసుకోపోకుండా మీరు దాన్ని అన్నీ అనుభవిస్తారని నేను చెప్తాను. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా.